శ్రీ విశ్వావసనామ సంవత్సర కుంభరాశి వారి ఫలితములు. కుంభరాశి వారికి ఈ సంవత్సరం గురుబలం సంపూర్ణంగా ఉన్నది. శని రాహుకేతువుల బలం కొంత తక్కువగా కనపడుతూ ఉన్నది. తద్వారా ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. ఆహార విహార నియమాలన్నీ కూడా పాటించాలి. కుటుంబంలో కొంత ఐకమత్యత లోపిస్తుంది, శ్రద్ధ వహించాలి. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి, వివాహ ప్రాప్తి కలుగుతుంది. సంతానాన్ని కోరేటువంటి వారికి సంతాన ప్రాప్తి కొంత వైద్య సహకారంతో కలుగుతుంది. రాజకీయ నాయకులకి ప్రతికూల వాతావరణంగా చెప్పవచ్చు. పదవి వియోగాన్ని పొందేటువంటి ఆస్కారం కనబడుతూ ఉన్నది కాబట్టి, అలాగనే వ్యాపారస్తులకి మిశ్రమ ఫలితం కలిగి ఉన్నది. వ్యాపార విస్తరణకి ఇది తగిన సమయం కాదు. నూతన భాగస్వాములను నమ్మవద్దు. మోసపోయేటువంటి ధన నష్టాన్ని చూసేటువంటి ఆస్కారం కనబడుతూ ఉన్నది. ఉద్యోగస్తులకి వారి ప్రతిభకి శ్రమకి తగినటువంటి ఫలితం కల్పిస్తుంది. విదేశీయానాన్ని పొందుతారు, పదోన్నతిని కూడా పొందుతారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి నిరుద్యోగులకి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగస్తులకి పదోన్నతి కనబడుతూ ఉన్నది. అలాగే విద్యార్థులు, శాస్త్రవేత్తలు, పండితులకి ఈ సంవత్సరం అనుకూలంగా గురుబలంతో వీరందరికీ కూడా అనుకూలమైన వాతావరణం కనబడుతూ ఉన్నది. విద్యార్థులు సకల ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణతని పెద్ద శ్రేణిలో పొందుతారు. అలాగే ఉపాధ్యాయులకు పదోన్నతి కలుగుతుంది. పండితులకి సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగి శాస్త్రవేత్తలకు కూడా తగిన ప్రోత్సాహం లభిస్తుంది. మొత్తంగా కుంభరాశి వారికి ఈ సంవత్సరం గ్రహబలం తక్కువగా ఉన్నది. యువత కొంత వ్యసనాల పాలయ్యేటువంటి ఆస్కారం కనబడుతూ ఉన్నది కాబట్టి జాగ్రత్త వహించాలి. రోడ్డు ప్రమాదాల విషయంలో కూడా వీరు కొంత జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. అలాగే కుంభరాశి వారికి ఈ సంవత్సరం గ్రహ అనుకూలత కొంత తక్కువగా ఉన్నది కాబట్టి శనిగ్రహ శాంతికై శనిత్రయోదశి నాడు తైలాభిషేకం చేసుకోవడం, శనివారం నియమాలను పాటించడం, శనిగ్రహ జపము, తిలదానము, తైలాభిషేకం చేసుకోవడం ద్వారాను, హనుమత్ ప్రీతిగా సింధూరార్చన, నాగవల్లి దళార్చన చేసుకుని హనుమాన్ చాలీసా పారాయణ, సుందరకాండ పారాయణ చేయడం ద్వారా శనిగ్రహ శాంతిని పొందగలరు. అలాగనే కేతుగ్రహ శాంతికై కేతుగ్రహ జపము, ఉలవల దానము చేయడము, దాంతో పాటుగా గణపతికి ప్రీతిగా బుధవారం నియమాలను పాటించి మోదకాలు నివేదన చేసి లక్ష్మీ గణపతి హోమము, అష్టద్రవ్య హోమం చేసుకుని అలాగనే చిత్రావృత తర్పణం చేసుకోవడం ద్వారా కూడా కేతుగ్రహ శాంతిని పొందగలరు. రాహుగ్రహ శాంతికై రాహుగ్రహ జపము, మినువుల దానము చేయడము, దానితో పాటుగా నిత్యం లలితా సహస్ర పారాయణ చేసుకోవడం, చండీ పారాయణ, చండీ హోమాదులు చేయడం, అమ్మవారికి కుంకుమార్చన చేయడం ద్వారా కూడా రాహుగ్రహ శాంతిని పొందగలరు. మొత్తంగా కుంభరాశి వారికి ఈ సంవత్సరం కొంత గ్రహానుకూలత తక్కువగా ఉంది కాబట్టి తప్పకుండా వీరి ప్రతినిత్యం కూడా ప్రదోషవేళ శివాలయ దర్శనం చేసుకోవడం, మాస శివరాత్రికి రుద్రాభిషేకం చేయించుకుని అలాగనే విష్ణువాలయ దర్శనాన్ని చేసుకుని ఏకాదశ నియమాలను పాటించి విష్ణు సహస్ర పారాయణ చేయడం ద్వారా కూడా ఈ కుంభరాశి వారి సంవత్సరం సకల దేవతానుగ్రహాన్ని పొంది కార్యసిద్ధిని పొందుతారు. సకల శుభకార్యాలని కూడా అనుసరించి సకల శుభాలని కూడా పొందగలరు.